Good morning, students. So, in chemistry, last class is the Boyle's law, Charles law, Avogadro law, ideal gas and ideal gas equation చెప్పుకున్నాం. And numerical values of the R discuss చేసాం. And one next one diffusion చెప్పుకున్నాం and rate of diffusion. And now I will start the diffusion. Once again, I will repeat the diffusion and rate of diffusion and Graham's law diffusion. So, diffusion. So already I was told about the diffusion. So what is the meaning of diffusion? So diffusion is the gaseous molecules can expand freely into the space available to them. సో ఆ గ్యాసెస్ మాలిక్యూల్స్ అనేవి ఒక క్లోజర్ కంటైనర్లో మనకి పుష్ చేస్తే ఆ క్లోజర్ కంటైనర్లో ఆ గ్యాస్ మాలిక్యూల్స్ అనేవి ఎంతవరకు స్ప్రెడ్డింగ్ జరిగినాయో దట్ ఈస్ ద ప్రాపర్టీ ఆఫ్ ద డిఫ్యూషన్. ద గ్యాసెస్ మాలిక్యూల్స్ కెన్ ఎక్స్పాండ్ ఫ్రీలీ ఇన్ టు ద స్పేస్ అవైలబుల్ టు దెమ్ ఈజ్ కాల్డ్ డిఫ్యూషన్. సో దీంతో పాటు ఇంకొక డెఫినేషన్ కూడా చెప్పున్నాను. సో వాట్ ఇస్ అనదర్ డెఫినేషన్ ఆఫ్ ది డిఫ్యూషన్? ద గ్యాసెస్ మాలిక్యూల్స్ అనేవి స్పాంటేనియస్గా మిక్సింగ్ జరిగితే ద స్పాంటేనియస్ మిక్సింగ్ ఆఫ్ ది గ్యాసెస్ మాలిక్యూల్స్ against gravitational force to form homogeneous mixture. For example, we take the closure container, the gaseous molecules are pushed into the closure container. Okay na? ఈ గ్యాసెస్ మాలిక్యూల్స్ అనేవి లోపలికి వెళ్ళిన తర్వాత ఒక హోమోజీనియస్ మిక్చర్ని ఫామ్ చేస్తే హోమోజీనియస్ మిక్చర్ టు ఫామ్ హోమోజీనియస్ మిక్చర్. సో ఈ హోమోజీనియస్ మిక్చర్ ఎలా జరుగుతుంది? అగైన్స్ట్ గ్రావిటేషనల్ ఫోర్స్, against to gravitational force. Okay, so what is the meaning of diffusion? The spontaneous mixing of the gaseous molecules against to gravitational force to form homogeneous mixture is called diffusion. Clear? So what is the diffusion? Gases spontaneous gaseous molecules mixing జరిగి ఇప్పుడు against to gravitational force ఉన్నప్పుడు ఒక హోమోజీనియస్ మిక్చర్ని కనుక ఫామ్ చేస్తే, సో వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ హోమోజీనియస్ మిక్చర్? ఒకే సింగిల్ ఫేజ్ని ఫామ్ చేస్తే దాన్ని హోమోజీనియస్ మిక్చర్ అంటారు. అలా హోమోజీనియస్ మిక్చర్ కనుక ఫామ్ అవుతే దట్ ఈస్ కాల్డ్ డిఫ్యూజన్ అంటారు. క్లియర్? సో ఐ విల్ టోల్డ్ అబౌట్ టూ డెఫినేషన్ చెప్పున్నాను. వన్ ఈజ్ ద గ్యాసెస్ మాలిక్యూల్స్ కెన్ ఎక్స్పాండ్ ఫ్రీలీ టు ద స్పేస్ అవైలబుల్ టు దెమ్ ఈజ్ కాల్డ్ డిఫ్యూషన్ అన్నాను. అండ్ సెకండ్ వన్, ద గ్యాసెస్ మాలిక్యూల్స్ spontaneous mixing against gravitational force to form homogeneous mixture. This is the most important point, homogeneous mixture. ఒక homogeneous mixture ని గనక gaseous molecules ని ఫామ్ చేస్తే that is called diffusion. ఈ diffusion అనేది ఎప్పుడు ఎలా జరుగుతుంది? హై ప్రెషర్ నుంచి హై ప్రెషర్ టు లో ప్రెషర్, high pressure to low pressure. So the diffusion property occur in between high pressure to లో ప్రెషర్. హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్ గ్యాసెస్ మాలిక్యూల్స్ వెళ్ళేటప్పుడు ఈ డిఫ్యూషన్ ప్రాపర్టీ అనేది జరుగుతుంది. నెక్స్ట్ వన్, రేట్ ఆఫ్ డిఫ్యూషన్. రేట్ ఆఫ్ డిఫ్యూషన్. సో వాట్ ఇస్ ద రేట్ ఆఫ్ డిఫ్యూషన్? సో అది కూడా ఆల్రెడీ చెప్పుకున్నాను. వాట్ ఇస్ ద రేట్ ఆఫ్ డిఫ్యూషన్? ద డిఫ్యూషన్ ఆఫ్ గ్యాసెస్ మాలిక్యూల్స్, ద వాల్యూమ్ ఆఫ్ ది గ్యాసెస్ మాలిక్యూల్స్ డిఫ్యూజ్ పర్ యూనిట్ టైం. ఒక యూనిట్ టైంలో, ఫర్ ఎగ్జాంపుల్ వి టేక్ ద క్లోజర్ కంటైనర్, the gaseous molecules are pushed into this volume of the container, the gaseous molecules spread into the volume of the container, this volume of the container per unit time. ఒక యూనిట్ టైంలో గివెన్ వాల్యూమ్ తీసుకుంటే ఆ వాల్యూమ్లోకి గ్యాసెస్ మాలిక్యూల్స్ అనేవి స్ప్రెడ్డింగ్ జరిగితే, మీన్స్ డిఫ్యూజన్ ప్రాపర్టీ జరిగితే పర్ యూనిట్ టైంలో, దట్ ఈస్ కాల్డ్ రేట్ ఆఫ్ డిఫ్యూషన్. సో వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ రేట్ ఆఫ్ డిఫ్యూషన్? the volume of the gas diffused per unit time is called rate of diffusion. So mathematically it is write as R is equal to V by T. So what is the R? Rate of diffusion. And what is the V? Volume of the gas. And T, fixed time, per unit time. So that is the temperature. So that is the rate of diffusion. Clear? So we write the R1, R2. So what is the meaning of R1, R2? Here R1, R2 are rate of diffusion of two different gases. Rate of diffusion of two different gases. Okay. So we write the R1 value
R1 is equal to V1 by small t1 and write R2 V2 by small t2. Then you calculate the R1 by R2. R1 by R2. So ఏమవుతున్నప్పుడు V1 by T1 into T2 by V2. This is the rate of diffusion of two different gases. Clear? So what is the rate of diffusion? So the rate of diffusion is the volume of the gas diffuse per unit time is called rate of diffusion. So we calculate the R1 R2 values, we write the R1 and R2. So what is the meaning of R1 R2? Here rate of diffusion of two different gases. So we write the R1 R2 and calculate the R1 by R2 and finally you get V1 by T1 into T2 by V2. This is the rate of diffusion of two different gases. Clear? And next one. What is the Graham's law diffusion? What is the Graham's law diffusion? Graham's law diffusion. Here at constant temperature and pressure. At constant temperature and pressure, the rate of diffusion is inversely proportional to square root of its density. ఈ డెన్సిటీకి ఈ రేట్ ఆఫ్ డిఫ్యూషన్ అనేది డెన్సిటీ ఎలా ఉంటుంది, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఉంటూ అది స్క్వేర్ రూట్లో ఉంటే ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ అండ్ ప్రెషర్ ఈజ్ కాల్డ్ గ్రాహమ్స్ లా డిఫ్యూజన్ స్టేట్మెంట్. క్లియర్? సో వాట్ ఈస్ ద గ్రాహమ్స్ లా డిఫ్యూజన్? ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ అండ్ ప్రెషర్ the rate of diffusion is inversely proportional to square root of its density. Here what is the meaning of R? R is the rate of diffusion. R is the rate of diffusion and D is the density. For example, molar mass is directly proportional to density. Molar mass is directly proportional to density. We write the R is directly proportional to 1 by root m. Here what is the m? M is the molar mass. M is the molar mass. So ఇక్కడ ఏంటి, ఈ మోలార్ మాస్ కనుక డెన్సిటీకి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఉంటే, సో రిమూవ్ ద D, add the m. So R is directly proportional to 1 by root m. In case, second case, molar mass is directly proportional to vapor density. Okay, molar mass is directly proportional to vapor density. So what is the meaning of Vd? Vd is the vapor density. Okay, Vd is the vapor density. Vd is the vapor density. So substitute the m in by Vd. So R is directly proportional to 1 by root Vd. Okay, R is directly proportional to 1 by root Vd. So the relation between the molar mass with density and vapor density. Okay, and finally we write the R1 R2. So what is the R1 R2? Rates of diffusion of two different gases. So we write the finally R1 by R2 equal to root of D2 by D1 equal to root of m2 by m1, that is equal to root of v d2 by v d1. క్లియర్? కొంచెం ఆలోచించండి ఇక్కడ. సో మనం ఏమని రాయొచ్చు ఇక్కడ, R is directly proportional to 1 by root d అని, దట్ ఈస్ ద గ్రాహమ్స్ లా స్టేట్మెంట్. సో ప్రపోర్షనల్ తీసేస్తే ఏమవుతుంది, కాన్స్టెంట్ యాడ్ అవుతుంది. దట్ ఈస్ R is equal to k by root d. We write the R1 R2. సో ఏమవుతుంది, k by root d1.
సో R1, దిస్ ఇస్ R1 వాల్యూ. R2 అంటే ఏమవుతుంది, K by root D2. So we calculate the R1 by R2, that is equal to root of D2 by D1. Root of D2 by D1. సో ఫైనల్ మరి నేనేం చేశాను, ఈ R1 by R2 వాల్యూని డైరెక్ట్గా ఎలా రాశాను, D2 by D1. At the same time write the M2 by M1, also write the VD2 by VD1. So at the same time R1 by R2 రాస్తున్నాను ఇంకొకటి దానికి, that is the M2 by M1. సో ఇంకొకటి R1 by R2 is equal to root of VD2 by VD1. సో ఇవన్నీ R1 by R2 రేట్ ఆఫ్ డిఫ్యూషన్ ఆఫ్ టూ డిఫరెంట్ గ్యాసెస్ కాబట్టి అది ఈజ్ ద డెన్సిటీ, ఇది మోలార్ మాస్, ఇది వేపర్ డెన్సిటీ. ఈ మూడింటి రిలేషన్ని R1 by R2 డైరెక్ట్గా రాస్తాను, దట్ ఈస్ ద R1 by R2. R1 by R2 is equal to root of D2 by D1 equal to root of M2 by M1 equal to root of VD2 by VD1. So this is the Graham's law diffusion. So what is the Graham's law diffusion? Once again I will repeat it. Graham's law diffusion. So what is the Graham's law diffusion? So the most important IP point of view. It is a 4 marks question. Most important question. So many times repeated question. Graham's law diffusion. ఎలా ఇస్తాడు క్వశ్చన్ అంటే స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ గ్రహమ్స్ లా డిఫ్యూజన్ అండ్ 4 మార్క్స్కి చాలాసార్లు ఇచ్చిన క్వశ్చన్ అనమాట ఐపీ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ గ్రహమ్స్ లా డిఫ్యూజన్. సో వాట్ ఈస్ ద గ్రహమ్స్ లా డిఫ్యూజన్ స్టేట్మెంట్? ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ అండ్ ప్రెషర్ ద రేట్ ఆఫ్ డిఫ్యూజన్ is inversely proportional to square root of its density. Okay, at constant temperature and pressure the rate of diffusion is inversely proportional to square root of its density is called Graham's law diffusion statement. So here R is the rate of diffusion and D is the density. Here molar mass is a directly proportional density. అంటే molar mass density అనేది ఎలా ఉంటుంది, directly proportional గా ఉంటుంది. So here M is the molar mass, D is the density. సో ఏం చేస్తున్నాను ఇక్కడ D బదులు M సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సో దట్ ఇస్ R is directly proportional 1 by root M. And second one, M is directly proportional to VD, means molar mass is directly proportional to vapor density. So substitute the VD in M. So VD is the vapor density, R is directly proportional to M బదులు VD substitute చేస్తుంది, that is R is directly proportional 1 by root VD. Okay, and finally we write the R1 R2. So what is the R1 R2? R1 R2 are rates of diffusion of two different gases. Based on these points ఏంటది, number 1 ఇది ఒక పాయింట్ and 2 this one and third one. ఈ 3 కేసెస్ని కండిషన్ తీసుకొని 2 డిఫరెంట్ గ్యాసెస్కి అప్లై చేశాను, దట్ ఈస్ ద R1 by R2 ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ D2 by D1 అండ్ అండర్ రూట్ ఆఫ్ M2 by M1 అండర్ రూట్ ఆఫ్ VD2 by VD1. So 4 marks question, చాలా most important question in the IP point of view. Okay, and next one, applications of diffusion. Applications of diffusion. So what are the applications of diffusion? So మీకు ఆల్రెడీ diffusion అంటే తెలుస్తుంది. So the volume of the gaseous molecules intermix each other to form homogeneous mixture, that is called diffusion. ఈ అప్లికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్ ద కోల్ మైన్స్లో ఎవల్యూషన్ ఆఫ్ ద మీథేన్ గ్యాస్. కోల్ మైనింగ్లో ఏం జరుగుతూ ఉంటుందంటే మీథేన్ గ్యాస్ అనేది ఎవల్యూషన్ జరుగుతూ ఉంటుంది, రిలీజ్ అవుతూ ఉంటుంది. అది ఎంత అమౌంట్ రిలీజ్ అయిందో ఆ ప్రాపర్టీ దేని మీద డిపెండ్ అవుతుంది, డిఫ్యూజన్ ప్రాపర్టీ మీద డిపెండ్ అవుతుంది. సో దట్ ఈస్ ద ఫస్ట్ అప్లికేషన్ ఆఫ్ ది డిఫ్యూజన్. సో వాట్ ఈస్ ద అప్లికేషన్ ఆఫ్ ది డిఫ్యూజన్ అంటే డిటర్మినేషన్ ఆఫ్ ది ఎవల్యూషన్ ఆఫ్ ద మీథేన్ గ్యాస్ ఇన్ కోల్ మైన్స్ బై యూజింగ్ అలారం. ఒక అలారం సెట్ చేస్తారు. ఓకే, ఆ అలారం సెట్ చేస్తే ఆ మీథేన్ గ్యాస్ కనుక ఎక్కువ రిలీజ్ అవుతూ ఉంటుంది, డిఫ్యూజన్ ప్రాపర్టీ మీద రిలీజ్ అవుతూ ఉంటే అప్పుడు ఆ కోల్ మైనింగ్స్లో ఫైండ్ అవుట్ చేస్తూ ఉంటారు. సో దట్ ద ఫస్ట్ అప్లికేషన్. సో వాట్ ఇస్ ద ఫస్ట్ అప్లికేషన్? డిటర్మినేషన్ ఆఫ్ ఎవల్యూషన్ ఆఫ్ ద మార్ష్ గ్యాస్ ఇన్ కోల్ మైన్స్ బై యూజింగ్ నెల్సెల్స్ అలారం. ఒక నెల్సెల్స్ అలారం తీసుకొని ఆ అలారంని యూజ్ చేసుకొని ఆ కోల్ మైనింగ్లో మీథేన్ గ్యాస్ని ఎవల్యూషన్ని డిటర్మినేషన్ చేస్తారు. అండ్ సెకండ్ పాయింట్, సెకండ్ అప్లికేషన్. సో వాట్ ఇస్ ద సెకండ్ అప్లికేషన్? Separation of the uranium
సెపరేషన్ ఆఫ్ యురేనియం 235 అండ్ యురేనియం 238. ఈ రెండు యురేనియమ్స్ని సెపరేషన్ చేసే టెక్నిక్లో ఈ డిఫ్యూజన్ ప్రాపర్టీని యూజ్ చేస్తారు. సేమ్ అవుతప్పుడు ఈ సెపరేషన్ ఆఫ్ యురేనియం 235 238 ఏమవుతుందంటే టు ఫార్మ్ సాలిడ్ volatile solids of uranium 235 F6, uranium 238 F6. ఆ యురేనియంని సెపరేషన్ చేసే టైంలో 235 F6 238 F6 అనే వాలటైల్ సాలిడ్స్ని ఫామ్ చేస్తుంది. సో దట్ ఈస్ ద సెకండ్ టెక్నిక్, సెపరేషన్ ఆఫ్ ద యురేనియం in the property of the by using property of the diffusion. And third application, separation of mixture of gases. Mixture of gases ఉంటే ఆ గ్యాసెస్ మాలిక్యూల్స్ని సెపరేషన్ చేసే అప్లికేషన్లో ఈ డిఫ్యూజన్ ప్రాపర్టీ యూజ్ అవుతుంది. దట్ ఈస్ థర్డ్ అప్లికేషన్ ఆఫ్ ద డిఫ్యూజన్. అండ్ ఫోర్త్ వన్, determination of molar mass. Determination of molar masses of unknown gases. Molar mass of unknown gas. Unknown gas యొక్క molar mass ని find out చేయడంలో diffusion property is. These are the applications of the diffusion. So what is the application of diffusion? First one, determination of the evolution of the mass gas in coal mines. So that is the first application. And second one, separation of uranium 235 and 238. So and third one, separation of mixture of gases. And fourth one, find out the determination of the molar masses of unknown gases. The total about the diffusion. So rate of diffusion, Graham's law diffusion, okay, and applications of the diffusion, okay. And next one, Dalton's law. And next one, Dalton's law of partial pressure. Dalton's law of partial pressure. So what is the statement of the Dalton's law? At constant temperature and volume, constant temperature volume దగ్గర at constant temperature and volume, the total pressure at constant temperature and volume, the total pressure influenced by the mixture of the non-reacting gases. ఆ నాన్ రియాక్టింగ్ గ్యాసెస్లో ప్రెషర్ని కనుక ఇన్ఫ్లుయెన్స్ చేస్తే ఆ టోటల్ ప్రెషర్ అనేది ద టోటల్ ప్రెషర్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ది partial pressures of the all individual gases. So that is the statement of the Dalton's law. So what is the statement? At constant temperature and volume, the total pressure is influenced by mixture of the non-reacting gases is equal to the sum of the partial pressures of individual gases. So here what is the P1, P2, P3? Here P1, P2, P3 are partial pressures of individual gases. Okay. So what is the statement? At constant temperature and volume, the total pressure is influenced by the mixture of the non-reacting gases. So what are the non-reacting gases? ఒకసారి చూడండి. Non-reacting gases ఏంటి? Non-reacting gases. Here N2O2 ఒకటి. And second one H2O2. It is a non-reacting gas. And third one H2 N2H2. These are all non-reacting gases. ఈ non-reacting gasesలో ప్రెషర్ని అప్లై చేస్తే ఆ టోటల్ ప్రెషర్ అనేది ఈ ఇండివిజువల్ గ్యాసెస్ యొక్క పార్షియల్ ప్రెషర్కి ఈక్వల్ అవుతుంది అంటున్నాడు. దట్ ఈస్ ద డాల్టన్స్ లా పార్షియల్ ప్రెషర్. ఇది ఐపీ పాయింట్ ఆఫ్ వ్యూలో 2 మార్క్స్ ఇంపార్టెంట్ అన్న, చాలా ఇంపార్టెంట్. ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ అండ్ వాల్యూమ్, the total pressure is influenced by the mixture of the non-reacting gases is equal to the sum of the partial pressures of the individual gases. That is the statement of Dalton's law. And next one,
According to ideal gas equation, PV is equal to nRT. We know the PV is equal to nRT. This is the ideal gas equation. This is the ideal gas equation. Ideal gas equation. PV is equal to nRT. Based on that point, P is equal to nRT by V. We write the P1, P2, P3. N1 RT by V and P2 N2 RT by V and P3 N3 RT by V. Okay, so according to Dalton's law, so what is the Dalton's law? P total is equal to sum of the partial prices P1, P2, P3. That P1, P2, P3. P1, P2, P3. The three values ni substitute in the Dalton's law. So P total is equal to N1 RT by V plus N2 RT by V. Okay, and N3 RT by V. Three values in the substitute చేశారు. So RT by V common theme N1 plus N2 plus N3 into RT by V. ఈ 3లో కామన్ గా ఏముంది? 3లో కామన్ గా ఏముంది? RT ఆ మూడింటిని బై V and RT by V ని కామన్ తీసాను. దట్ ఈస్ ద P total is equal to ఏమైంది? N1 plus N2 plus N3 into RT by V. Here N is equal to N1 plus N2 plus N3. So ఏమవుద్ది? P total is equal to nRT by V. Okay, P total is equal to ఏమైంది? nRT by V కి ఈక్వల్ అయింది. Okay, and next one we calculate the P1 by P. P1 by P ni calculate చేయండి. So what is the P1? N1 RT by V and P is the nRT by V. So P1 into N1 RT by V by total by nRT by V. సేమ్ అవుతున్నప్పుడు సో RT క్యాన్సిల్ అవుతుంది, V క్యాన్సిల్ అవుతుంది, ఇంకా మిగిలింది ఏంటి? N1 by N. సో ఏముంది ఇంకా? P1 by P is equal to N1 by N. Here N1 by N is equal to Xy1. So what is the Xy1? Xy1 is the mole fraction of the first gas. Xy1 is mole fraction of first gas. Same అవుతున్నప్పుడు P1 by P is equal to Xy1. P1 by P is equal to Xy1. So దీని ఏమని రాయొచ్చు? P1 is equal to Xy1 into P. P1 is equal to Xy1 into P. So we calculate the P2 by P, P3 by P. ఏమవుతుంది? P2 by P అయితే Xy2 into P. And P3 అంటే ఏమవుతుంది? P2 is the Xy2 into P. And P3 రాస్తే ఏమవుతుంది? Xy3 into P3. Xy2 into P and P3 అంటే Xy3 into P3. Okay, here what is the meaning of x1, x2, x3 mole fractions of first, second, third gases? So Xy1 is the mole fraction of first gas and Xy2 is the mole fraction of second gas and Xy3 is the mole fraction of third gas. Finally we write the ఎలా రాస్తాం? Partial pressure is equal to mole fraction into pressure. Mole fraction into pressure. This is the relation between the partial pressure, mole fraction and pressure. Okay na? This is the Dalton's law of the partial pressure. So finally partial pressure is equal to mole fraction into pressure. Okay, once again I will repeat it. Dalton's law of partial pressure. So what is the Dalton's law of partial pressure? At constant temperature and volume, the total pressure is influenced by the ఎవరి మీద ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాం? నాన్ రియాక్టింగ్ గ్యాసెస్.
నాన్ రియాక్టింగ్ గ్యాసెస్లో మిక్చర్ ఆఫ్ ది నాన్ రియాక్టింగ్ గ్యాసెస్కి ప్రెషర్ని అప్లై చేస్తే ఏమవుతుంది, ఆ టోటల్ ప్రెషర్ అనేది సమ్ ఆఫ్ ది పార్షియల్ ప్రెషర్స్కి ఈక్వల్ అవుతుంది. సో దట్ ఇస్ స్టేట్మెంట్. ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ అండ్ వాల్యూమ్ ద టోటల్ ప్రెషర్ ఈజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై mixture of non-reacting gases is equal to sum of the partial pressures of individual gases. That is the P total is equal to P1 plus P2 plus P3. Here P1, P2, P3 ఏమన్నాం partial pressures of individual gases. Okay. So according to ideal gas equation, PV is equal to nRT. So write the P nRT by V. So P1 N1 RT by V, P2 N2 RT by V, P3 N3 RT by V. So according to Dalton's law, P total is equal to P1 plus P2 plus P3. So P total is equal to N1 RT by V, N2 RT by V, N3 RT by V. So common this RT by V. So PT is equal to N1 plus N2 plus N3 into RT by V. So ఇక్కడ ఏం చేస్తాను, టోటల్ N is equal to నెంబర్ ఆఫ్ మోల్స్ అనేది సమ్ ఆఫ్ ది మోల్స్కి ఈక్వల్ అవుతుంది. సో N is equal to N1 plus N2 plus N3. So finally P total is equal to nRT by V. So we calculate the, then I calculate the P1 by P. So N1 RT by V and RT by V. So N1 by N. Here N1 by N ఏమవుతుంది, mole fraction of the first gas. So that is the N1 by N is equal to Xy1. So Xy1 is the mole fraction of first gas. So P1 by P ఏమైంది Xy1. So that is the finally P1 is equal to Xy1 into P. Also write the P2 by P and P3 by P, P3 by P. Same అవుతుంది P1 is equal to Xy1 into P and P2 is equal to Xy2 into P and P3 is equal to Xy3 into P3. So finally we write the partial pressure is equal to mole fraction into pressure. See the total about the Dalton's law of partial pressure. Okay. So that is the today class. So ఏం చెప్పుకున్నాం, Graham's law diffusion, rate of diffusion and Graham's law diffusion statement and calculation చేసుకున్నాం and applications of the diffusion చేసుకుందాం. And next one Dalton's law partial pressure చెప్పుకుందాం. ఈ Dalton's law partial pressure అనేది దీనికి అప్లికేబుల్ అవుతుంది. The Dalton's law partial pressure is applicable to only non-reacting gases, mixture of the non-reacting gases. The Dalton law partial pressure does not applicable for reacting mixture of the reacting gases. Reacting gases అనేది ఈ రియాక్టింగ్ గ్యాసెస్ అనేది ఈ డాల్టన్స్ లా ఆఫ్ పార్షియల్ ప్రెషర్ అనేది అప్లై అవ్వదు. ఓకేనా? ఓకే, క్లియర్. సో డిఫ్యూజన్, వాట్ ఇస్ ద డిఫ్యూజన్? సో ఆలోచించండి. డిఫ్యూజన్ ఈస్ ద వాల్యూమ్ ఆఫ్ ద గ్యాస్ ఏమవుతుంది, స్ప్రెడ్ ఇంటూ ఈజీలీ స్ప్రెడ్ ఇంటూ అవైలబుల్ టు దెమ్ ఈజ్ కాల్డ్ డిఫ్యూజన్ అని చెప్పుకున్నాం. ఓకేనా? అండ్ రేట్ ఆఫ్ డిఫ్యూజన్ అని మనం ఆ డిఫ్యూజన్ అది పర్ యూనిట్ టైం, ఒక యూనిట్ టైం తీసుకుంటే ఆ యూనిట్ టైంలో ఎంత వాల్యూమ్ ఆఫ్ ద గ్యాస్ డిఫ్యూజన్ జరిగిందో దట్ ఈస్ కాల్డ్ రేట్ ఆఫ్ డిఫ్యూజన్. క్లియర్? సో వాట్ ఇస్ ద రేట్ ఆఫ్ డిఫ్యూజన్? ద వాల్యూమ్ ఆఫ్ ద గ్యాస్ డిఫ్యూజ్ పర్ యూనిట్ టైం ఈజ్ కాల్డ్ రేట్ ఆఫ్ డిఫ్యూజన్. క్లియర్? అండ్ నెక్స్ట్ వన్ ఏం చెప్పుకున్నాం, దట్ ఈస్ ఆ రేట్ ఆఫ్ డిఫ్యూజన్ ఏం రాసుకున్నాం, ఆర్ ఈజ్ ఈక్వల్ టు టీ బై వి అని రాసుకున్నాం. సో R1 by R2 చేసాం, దట్ ఈస్ V1 by T1 into T2 by V2 అని క్యాలిక్యులేషన్ చేసాం. అండ్ నెక్స్ట్ వన్ Graham's law. సో వాట్ ఇస్ ద Graham's law? ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ అండ్ ప్రెషర్ ద రేట్ ఆఫ్ డిఫ్యూజన్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ డెన్సిటీ. ఆ డెన్సిటీ అనేది ఏమవుతుంది, ఆ రేట్ ఆఫ్ డిఫ్యూషన్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంటూ స్క్వేర్ రూట్లో ఉంటుంది. దట్ ఈస్ ద Graham's law స్టేట్మెంట్. ఈ మోలార్ మాస్ అనేది డెన్సిటీకి, వేపర్ డెన్సిటీకి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. సో దట్ ఫైనల్లీ వి రైట్ ద R1 R2 రేట్ ఆఫ్ డిఫ్యూజన్ ఆఫ్ ద టూ డిఫరెంట్ గ్యాసెస్ R1 by R2 రూట్ ఆఫ్ అండర్ రూట్ ఆఫ్ D2 by D1 అండర్ రూట్ ఆఫ్ M2 by M1 ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ VD2 by VD1. నెక్స్ట్ వన్ రాసుకున్నాం అప్లికేషన్స్ ఆఫ్ ది డిఫ్యూజన్. సో వాట్ ఇస్ అప్లికేషన్స్? సో డిటర్మైన్ ది marsh gas in the coal mines, and second one separation of the uranium, and third one separation of the mixture of gases, and fourth application determination of molar masses of unknown gases. That is the applications of the diffusion. And second one Dalton's law partial pressure. So at constant temperature and volume the total pressure is influenced by the sum of the partial pressure of individual gases. Clear? At constant temperature and volume the total pressure is influenced by the mixture of non-reacting gases is equal to sum of the partial pressures. So దీన్ని ఇంకా ఈజీగా రాసుకోవాలనుకుంటే at constant temperature and volume the total pressure is equal to the sum of the partial pressures of individual gases. అంటే non-reacting gases అని కొంచెం ఇబ్బందిగా అనిపిస్తే the total pressure is equal to sum of the partial pressures అని సింపుల్గా రాసేసుకోవచ్చు. సో non-reacting gases according to ideal gas equation, that is P1 is equal to N1 RT by V, N2 RT by V, and P3 is equal to N3 RT by V.
So finally we according to Dalton's law, P total is equal to P1 plus P2 plus P3, and write the PT N1 RT by V, N2 RT by V, N3 RT by V, and the common of the RT by V, so N1 plus N2 plus N3 into RT by V. So finally N is equal to N1 plus N2 plus N3. So P total is equal to nRT by V, and calculate the P1 by P and P2 by P and P3 by P. So finally we get the P1 is equal to Xi1 into P, and P2 is equal to Xi2 into P, and P3 is equal to Xi3 into P. Finally we get the partial pressure is equal to mole fraction into pressure. This is the Dalton's law of partial pressure. Okay. Okay students, thank you. Tomorrow I will continue.